హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్పి. ఎలా ఉన్నారు అందరూ? ప్రీవియస్ వీడియోలో మనం డాన్స్ అంటే ఏంటి, డాన్స్లో మూమెంట్స్, రిథమ్, అలాగే ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో మనం రిథమ్ గురించి చెప్పుకున్నప్పుడు 1 2 3 4 కౌంటింగ్లో చెప్పాం కదా. ఈ కౌంటింగ్ అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను కదా, ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. డాన్స్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు బిగినర్స్ ఆ రిథంలో కౌంటింగ్ ఏంటో, అసలు ఒక సాంగ్ని కౌంటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ని స్టెప్స్లో క్యాలిక్యులేట్ చేయాలి అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అది ప్రతి బిగినర్ తెలుసుకొని చేస్తే మీకు టైమింగ్ కరెక్ట్గా సూటబుల్ అవుతుంది, వీడియోకి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. మరి ఈ వీడియోలో రిథమ్ని ఎలా కౌంట్ చేస్తారు, ఆ కౌంటింగ్ సాంగ్కి ఎలా సింక్ చేస్తారు, అసలు సాంగ్ని కౌంట్ చేయాలంటే ఏం తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. చూసారు కదా, ఒక సాంగ్లో బ్యాక్గ్రౌండ్ స్క్రోల్గా మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ ఇలా ఏదో ఒక బీట్ వినిపిస్తుంది. ఆ బీట్ని మనం రెండు విధాలుగా విభజిస్తాం అనమాట. రెండు విధాలుగా దాన్ని మ్యూజిక్ తయారు చేసిన మ్యూజిక్ మాస్టర్లు ఏంటి, మన కొరియోగ్రాఫర్లు చేసిన కొరియోగ్రాఫర్స్ ఏంటి, 2 టైప్స్ ఆఫ్గా కౌంటింగ్ చేసుకుంటాం. అది ఫస్ట్ ఇక్కడ వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8 ఈ స్లోలో ఉంటుంది అనమాట. దీన్ని మినిట్కి 60 బీట్స్ అంటారు. అంటే ఒక మినిట్లో 60 బీట్స్ కొడుతుంది అనమాట. అలాగే ఇంకోటి ఉంటుంది చూడండి. ఓకే, ఈ బీట్ స్పీడ్ని కౌంటింగ్లో చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఈ కౌంటింగ్ని మినిట్స్కి 120 బీట్స్ అంటారు అన్నమాట. మినిట్స్కి 120 టైమ్స్ బీట్ చేస్తుంది, 120 బీట్స్ అంటారు. ఓకే, దీన్ని సాంగ్కి ఎలా సింక్రనైజ్ చేస్తాం? అసలు సాంగ్ని 8 కౌంటింగ్కి ఎందుకు చేస్తాం? 10 చేయొచ్చు కదా, 12 చేయొచ్చు కదా అని మీ మనసులో డౌట్ రావచ్చు. చేయకూడదు. ఇప్పుడు సాంగ్ మ్యూజిక్ తయారు చేసిన వాళ్ళు, సంగీతం ట్యూన్ చేసినా సరే వాళ్ళు ఉపయోగించేది స అంటే అది 8 అక్షరాలు అన్నమాట. అలాగే మన డాన్స్ మాస్టర్ కూడా 1 2 3 4 5 6 7 8 గా తీసుకుంటాం అన్నమాట. అంటే ఒక ఇది రెండు రకాలుగా ఎందుకు తీసుకుంటాం అంటే, స్లో సాంగ్స్, స్పీడ్ సాంగ్స్ ఉంటాయి. కొద్దిగా స్లోగా ఉన్న సాంగ్ 1 2 3 అలా తీసుకుంటాం. ఇంకో స్పీడ్ ఉన్న సాంగ్ 1 2 3 4 5 6 7 8 ఇలా తీసుకుంటాం. ఒకసారి చూద్దాం వివరంగాను. చూడండి. స రి గ మ ప ద ని స 1 2 3 4 5 6 7 8 ఇదేంటి 60 బీట్స్. మినిట్కి 60 బీట్స్ లెవెల్లో వెళ్తుంది. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మినిట్కి 60 బీట్స్లో వెళ్తుంది. అదే 120 బీట్స్ చూద్దాం ఒకసారి. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది మినిట్కి 120 బీట్స్లో వెళ్తుంది అనమాట. ఓకే, కౌంటింగ్ గురించి మీకు తెలిసింది. ఇది రెండు రకాలు, ఇంకా చాలా విధాలుగా తీసుకోవచ్చు. దీన్నే బీట్స్, ఒక్కొక్క సాంగ్ బీట్కి తీసుకుంటాం. అదే ఒక్కొక్క సాంగ్ బీట్కు లేని సాంగులు చాలా ఉంటాయి, అది వాయిస్ తీసుకుంటాం. అందుకే కొన్ని సాంగుల్లో లిప్ సింక్ అయ్యి దానికి పదాలకు సంబంధించిన స్టెప్లు వస్తాయి అన్నమాట. మూమెంట్స్ ఎప్పుడు సా రి గా మ చూడండి. సా రి గా మ ప ద ని స అలాగా ఆ మూమెంట్ 1 2 3 4 అదే కౌంటింగ్ చూడండి. 1
2 3 4 5 6 7 8 అలాగా మన మ్యూజిక్కి కౌంటింగ్ చేసుకొని చూసుకోవాలి. మీకు సాంగ్ సింగ్ చేయడానికి ఆ నెంబరింగ్ ఎలాగ అలవాటు చేసుకుంటారంటే సాంగ్ బీట్ని పట్టుకోండి. ఫస్ట్ క్లాప్ మూమెంట్, చిటిక్ మూమెంట్ కానీ క్లాప్ మూమెంట్ కానీ చేయండి. చూడండి 1 2 3 4 5 6 7 8 ఇది 60 బీట్ ప్రాక్టీస్. రెడీ చూడండి 1 2 3 4 5 6 7 8 ఇది 120 బీట్స్ ప్రాక్టీస్ అన్నమాట. ఇలాగ ఒక సాంగ్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో మీకు మ్యూజిక్ని సింగ్ చేయడం, ఆ మ్యూజిక్ ఏంటన్నది మెల్లమెల్లిగా అర్థమైపోయి మీరు కొరియోగ్రఫీ చేసే స్టేజ్కి కూడా రాగలుగుతారు. ఓకే, ఇది 3 టైప్స్ ఆఫ్ కౌంటింగ్ అనమాట. ఇప్పుడు థర్డ్ కౌంటింగ్, ఇది అన్ని సాంగులకి కాదు, కొన్ని సాంగులకి ఈ టైప్ ఆఫ్ కొన్ని బీట్స్లో మ్యాచ్ అవుతూ ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. చూడండి సా సా రి సా రి గ మ ప ద ప ద ని సా 1 2 1 2 3 1 2 1 2 3 4 1 2 1 2 3 4 ఇదేంటి ఫస్ట్ టూ నెంబర్స్ 60 బీట్స్లో తీసుకుంటాం, తర్వాత 4 మెంబర్స్ 120 బీట్స్లో తీసుకుంటాం అన్నమాట. అయితే ఇందులో ఇంకో మెలకు ఉంది. అదేంటి కొన్నిటికి మనం పదాన్ని సరిగమ చెబుతున్నాం కదా, మా సైలెంట్ అవుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి సా రి సా రి గా సా రి సా రి గా 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 అలాగా ఇలా కూడా కౌంట్ చేస్తాం. ఇప్పుడు వస్తున్న కొరియోగ్రఫీ అంత సింగిల్ కౌంట్, అంటే ఒక స్టెప్ అంత సింగిల్ కౌంట్లోకి వెళ్ళిపోయింది. మీరు బిగినర్స్ కనుక అప్పుడే దాని గురించి మీకు అవసరం లేదు, ముందు తెలుసుకుందాం. ఓకే, మీకు తెలిసింది కదా ఒక సాంగ్ని బీట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు 8 బీట్ ఎందుకు తీసుకుంటారు అనే విషయాలన్నీ మీకు తెలిసినాయి. నెక్స్ట్ వీడియో నుంచి మనం ఫుట్ వర్క్స్, అలాగే హ్యాండ్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ ఇలాంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా తెలుసుకొని అలాగే చిన్న సాంగ్లు స్టార్ట్ చేసుకుందాం. దీని తర్వాత వీడియోలో ఒక హిందీ సాంగ్, ఒక హిందీ మిడ్లీ చాలా చిన్న స్టెప్స్తో మీకు చెప్పబోతున్నాను. మరి హ్యాపీగా నేర్చుకుంటారని కోరుకుంటూ, మా వీడియోకి చిన్న లైక్ ఇస్తారని మనసారా కోరుకుంటూ మా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మా యూట్యూబ్ ఛానల్కి మీరు రావడం కొత్త అయితే కిందున్న రెడ్ బటన్ క్లిక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నేరుగా మీ మెయిల్ పొందగలుగుతారు. బాయ్ బాయ్, జై హింద్, సైనింగ్ ఆఫ్.